పవన్ మీరే కరెక్ట్. టీడీపీతో జత కట్టడానికి జనామోదం. టీడీపీతో జత కట్టడాన్ని తప్పుబట్టిన నాయకులు. పవన్ ను తప్పుదోవ పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ లక్ష్యం వైపే ముందడుగు వేసిన పవన్ అధికార పార్టీలో చేరుతుండడంతో పవన్ పై విమర్శలు చేసిన వారి బండారం బట్టబయలు. టీడీపీ అమలు చేసిన రిజర్వేషన్లను అడగలేని దయనీయ స్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా ఆవిష్కృతమయ్యారు. పవన్ తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని కాలమే రుజువు చేసింది. విశాల దృక్పథం, అభ్యుదయ భావాలతో ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలలోకి అడుగిడిన పవన్ కళ్యాణ్ ను కులచట్రంలో ఇరికించి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూసిన కుహనా నాయకుల బండారం కాస్త బట్టబయలైంది. ఆయా నాయకుల ప్రస్తుత వైఖరే పవన్ కళ్యాణ్ ను కులం ఊబిలో కూరుకుపోకుండా ప్రజానాయకుడిగా ఆవిష్కరింపజేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జత కట్టడం అదేదో పెద్ద మహానేరం అన్నట్టుగా కొంతమంది నాయకులు నానా యాగి చేశారు. తమ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడతారా అన్న స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. పొత్తులో భాగంగా 60 నుంచి 80 స్థానాలు కావాలని, 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కావాలని చంద్రబాబును ఎందుకు అడగలేదంటూ పవన్ కళ్యాణ్ ను ఎత్తిపొడిచారు. తమ సామాజిక వర్గానికే ద్రోహం చేశారంటూ పవన్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఒక సీనియర్ నాయకుడైతే మీ కర్మ అంటూ నిష్ఠూరమాడారు. అన్ని రకాల ఆరోపణలు, అవమానాలను, అవహేళనలను పవన్ కళ్యాణ్ పంటి బిగువున భరించి తన లక్ష్యం వైపే ముందడుగు వేయడం జరిగింది. ఊహల పల్లకిలో విహరించకుండా వాస్తవాల రహదారిపైనే తన సుదీర్ఘ రాజకీయ పయనానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యుద్ధం గెలవడం అంటే శత్రువును జయించడంతో పాటు తనను నమ్ముకున్న వారిని సైతం కాపాడుకోవడం అన్న రాజనీతిని పవన్ కళ్యాణ్ అనుసరించారు. ఆ క్రమంలోనే కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడ్డారు పవన్. అధికారం కంటే ఆశయం ఎంతో గొప్పదని ఆచరణాత్మకంగా నిరూపించారు కూడా. అయితే తమ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారు అని నానా యాగి చేసిన నాయకులు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? తమ సామాజిక వర్గానికి 60 నుంచి 80 వరకు అసెంబ్లీ స్థానాలు, 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి అన్న డిమాండ్ను అటకెక్కించి అధికార పార్టీలో బేషరతుగా చేరడం దేనికి సంకేతం? వారి వైఖరి ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం చేసినట్టు అవుతుంది? కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ భవనాలకు నిధుల కేటాయింపు, విదేశీ విద్యా పథకాలు వంటి వాటిపై వారికి ఏ విధమైన హామీ లభించింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓబీసీ కోటాలో 5% కాపు రిజర్వేషన్ను తెలుగుదేశం పార్టీ అమలు పరిచిన విధంగా దానిని పునరుద్ధరించమని అధికార పార్టీని డిమాండ్ చేసే దమ్ము, సత్తా ఆ నాయకులకు ఉందా? ఎందుకంటే కాపులకు రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని అధికార పార్టీ అధినేత గత ఎన్నికల సమయంలో బాహాటంగానే స్పష్టం చేయడం జరిగింది. దీనిలో అధికార పార్టీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి వైఖరి ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు కాబట్టి. అయితే కాపు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర స్థాయిలో సుదీర్ఘ పోరాటం జరిపిన నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ సాధ్యం కాదు అని చెప్పిన పార్టీలో చేరడం దేనికి సంకేతం? ఒకప్పుడు విలువలకు మారుపేరుగా నిజాయితీ పరులుగా నిలిచిన ఆ నాయకుల వైఖరి హఠాత్తుగా ఎందుకు మారింది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నిటినీ విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ ను కొంతమంది సొంత సామాజిక వర్గ నాయకులు ఉద్దేశపూర్వకంగానే అణగదొక్కేందుకు ప్రయత్నించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ ఆ ట్రాప్ లో చిక్కుకోకుండా వ్యూహాత్మకంగా వారందరికీ చెక్ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో జత కట్టడమే కాకుండా ఆ కూటమిలో బీజేపీని తీసుకురావడంలో సైతం పవన్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యం నుంచి వైదొలగకుండా ఎంతో ఓపికతో, ఓర్మితో అన్నింటినీ భరించి తాను అనుకున్నది సాధించడంలో కృతకృత్యులయ్యారు పవన్ కళ్యాణ్. తెలుగు రాజకీయ యవనికపై చంద్రబాబుకు జతగా పవన్ కళ్యాణ్ రూపంలో మరో మంచి నాయకుడు మనకు లభించినట్టయింది. మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.